ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా వచ్చేసింది ఇప్పుడు. ఫ్లాట్ 6.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నారు. ఇన్ని రోజులు కూడా భారీగా పెరిగిన బంగారం ధరని చూసాం. అయితే ఇటీవల వరకు కూడా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. వరుసగా 4వ రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి, డాలర్ ప్రభావం కారణంగా అందనంత ఎత్తులోకి వెళ్లిపోయిన బంగారం ధరలు తగ్గడంతో ఇప్పుడు సామాన్యులు కాస్త ఊరట కలిగింది అనే చెప్పొచ్చు. ఇటీవలి వరకు కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,70,000 వరకు కూడా చేరుకుంది. ఇటీవలి కాలంలో 22,000 రూపాయలను తగ్గింది. ఒక్క రోజులోనే 4,300 రూపాయలు తగ్గి ఇప్పుడు 1,48,860 రూపాయలకు చేరుకుంది. నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 3,950 రూపాయలు తగ్గి 1,36,450 రూపాయల దగ్గరకు చేరుకుంది. ఇక బంగారం ధరలతో పాటే వెండి ధరలు కూడా వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరల్లో క్షీణత కూడా కనిపిస్తోంది. కిలో వెండి ధర 2,60,000కు చేరింది. మనందరికీ తెలుసు వెండి 4 లక్షలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అటు బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అసలు అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన బంగారం ధరని చూసి ఇక కొనలేము అనుకున్న వాళ్ళు కూడా తగ్గుతున్న బంగారం చూసి మళ్ళీ ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మళ్ళీ సామాన్యుల దరిలోకి చేరడానికి సిద్ధంగా ఉందా, కొనుక్కోవచ్చు అన్న ఆశను ప్రస్తుతం సామాన్యులో కలిగిస్తోంది. ఇటు బంగారం అలాగే వెండి 2 మెటల్స్ కూడా భారీ స్థాయిలో తగ్గుతూ కనిపిస్తూ ఉన్నాయి. గత 4 రోజులుగా 4,000 రూపాయలు తగ్గింది. మరి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇది తాత్కాలికమా? దీనికి సంబంధించి మనం తెలుసుకోవడానికి డాక్టర్ కిషోర్ నూతలపాటి బిజినెస్ అనలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి కిషోర్ గారు. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒక్కసారి అన్మ్యూట్ చేయరా? నో, ఇట్స్ నాట్ ఆడిబుల్. రైట్, చూడొచ్చు 4 రోజుల నుంచి కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తూ ఉన్నాయి. ఇటు వెండి కూడా తగ్గుతూ వస్తోంది. దీంతో సామాన్యులు మళ్ళీ వాటి వైపు చూడడం మొదలెట్టారు. ఇన్ని రోజుల వరకు కూడా గత 6 నెలలు సంవత్సర కాలం నుంచి కూడా పెరగటమే కానీ ఎక్కడ కూడా తగ్గిన సందర్భాలు బంగారం ఇటు వెండిలో కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా సామాన్యులంతా కూడా షాపులకు వెళ్ళడం మానేశారు. చాలా చోట్ల షాపులు వెలవెలపోయిన పరిస్థితులు కూడా కనిపించాయి. మొన్న మధ్య పెళ్లిళ్ల సీజన్ లో కూడా 10 గ్రాములు కొనేవాళ్ళు కేవలం 2-3 గ్రాములతో సరిపెట్టుకున్నామంటూ వినియోగదారులు చాలా మంది చెప్పడం చూసాం మనం అందరం కూడా. అయితే ఇప్పుడిప్పుడే బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. ఇటు వెండి ధర కూడా తగ్గుముఖం పడుతోంది. దీంతో ఇప్పుడు లాభాల స్వీకరణతో ఇటు మార్కెట్స్ కూడా కరెక్షన్ కి గురవుతూ ఉన్నాయి, లాభాలలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ కారణంగా కూడా ఇప్పుడు బంగారం ధరలో మరి ఇది నిజంగా కరెక్షనేనా తాత్కాలికమా తెలుసుకోవడానికి మనతో జాయిన్ అవుతూ ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ కిషోర్ నూతలపాటి. కిషోర్ గారు, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. అండ్ నేను చెప్పినట్టుగా ఇదేంటి తాత్కాలికమైనా ఇంకా తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫోర్కాస్ట్ బట్టి చూస్తే ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకొక 10,000 రూపీస్ పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరాంతానికి. ఓకే, ఎండింగ్ కి. ఓకే, సో మనకి ఇంకా టైం ఉంది. సో 6 months టైం ఉంది మనకు. ఉందండి, ఇంకొక 6 months టైం ఉంది. ఓకే, ఇప్పుడు మనం బంగారం ధర పెరుగుదల చూసాం, తగ్గుదల చూస్తున్నాం. ఎంత మేర ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ బంగారం అలాగే వెండి రేట్లలో? అంటే మనం ముందు ఫండమెంటల్ గా ఇవి ఎందుకు పెరిగినాయి అనేది, ఎందుకు పెరుగుతాయో ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే గ్లోబల్ గా అన్సర్టనిటీస్ ఉన్నాయో, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయో, అంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందో, అప్పుడు మన రూపాయి విలువ తగ్గిపోతుంది కాబట్టి, లేదు డాలర్ విలువ, ఫ్రాంక్ విలువ వీటి తగ్గిపోతుంది కాబట్టి అందరూ కూడా బంగారం కొనుక్కుంటే దీని ధర తగ్గదు, ఎప్పటికైనా పెరుగుతుంది. కాబట్టి మనకి ఇది ఒక హెడ్జ్ అసెట్, ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్ చెప్పారు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని కొంటారు. ఉదాహరణకి మన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే 2024-25లో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక 30% ఎక్కువ కొన్నది, 50% ఎక్కువ కొన్నది. 25-26లో
68% ఎక్కువ కొన్నది. గత 8 సంవత్సరాల్లో చూస్తే ఒక 30% సంవత్సరం అదనంగా బంగారం కొంటూ ఉంది. ఇది ఇంక్రీజ్ RBI. అవుతూనే ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతోంది. అది ఆర్బీఐ ఇంక్రీజ్ కొంటుంది. ఓకే. అంటే సెంట్రల్ బ్యాంక్ కూడా ఇది సేఫ్ అసెట్ హెడ్జ్ అని కొంటుందంటే సామాన్య మానవుడు కూడా అదే బాగుంటది, అందరికి అదే బాగుంటది, అది నిజం కూడా. Okay. కాబట్టి బంగారం విలువ ఎప్పుడైనా తగ్గదు అనే భావనతోటే మనం కొనుక్కుంటాము. తర్వాత ఇంట్లో గృహ అవసరాలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఆస్తిగా ఇవ్వటం కానివ్వండి, ఇన్ని రకరకాలుగా చూసుకొని మనం కొనుక్కుంటాం. అది ప్రధానంగా ధరలు పెరగడానికి కారణం. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఎంత మేర కరెక్షన్, ఇప్పుడు దాదాపుగా 1,48,000కి చేరుకుంది, ఇంకా ఎంత తగ్గొచ్చు? ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వెయిట్ చేయొచ్చా, లేకపోతే ఇదే కరెక్ట్ టైం కొనేసుకోవాలా? తగ్గుతుందో పెరుగుతుందో మనం చెప్పలేము. ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ అంటే ఇక్కడ వార్కి బ్రేక్ పడింది అనుకుంటున్నారు, కానీ మళ్ళీ కాల్పులు అక్కడ జరుగుతున్నాయి, మళ్ళీ దాని ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఇలాంటి భయాలు చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి చాలా కిందకి పడుతుంది అనుకోవట్లేదండి. ఎందుకంటే 1,70,000 టచ్ అయింది, 1,44,000, 1,46,000 ఇప్పుడు ప్రివేల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకేమైనా తగ్గితే అది మొమెంటం డిక్రీజే కానీ అది సిస్టమేటిక్ గా డిక్రీజ్ అయ్యేది కాదు. కాబట్టి ఒక 2,000 లేదా 1,500 to 2,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే తగ్గుద్దని నేను అనుకోవట్లేదు. ఓకే, 146, 147. అవునండి. మీరు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము 10th జూన్, కరెక్ట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ అంటే 10th మే ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారు, ఒక పిలుపిచ్చారు. అందరూ బంగారం కొనుగోలు తగ్గించుకోండి, మనం భారతదేశం మీద ఇంపాక్ట్ ఉంది, ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ కూడా దీనికోసం మనం ఉపయోగిస్తున్నామని. మనం ఎవ్రీ ఇయర్ $70 బిలియన్ బంగారం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు ఇంపోర్ట్ గోల్డ్ అట్ దిస్ వాల్యూమ్, అట్ దిస్ వాల్యూ. దాంట్లో మనం ఎక్స్పోర్ట్ చేసేది చూస్తే గోల్డ్ టు గోల్డ్ చూస్తే హార్డ్లీ 10 బిలియన్. కొద్దిగా జ్యువెలరీ వాల్యూ ఎడిషన్ చేసేది చూస్తే 30 బిలియన్. అంటే ప్రతి సంవత్సరం $40 బిలియన్ మనకి ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. అది మనం పెట్టెల్లోనో, బంగారం బ్యాంకుల్లోనో, లేదా నగల రూపంలోనో కన్జ్యూమ్ చేసుకుంటూ దాచిపెట్టుకుంటున్నాం. 25,000 to 28,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఇండియాలో హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంది అనేది ఒక సమాచారం అండి. అంచనా అది కొంత ఎప్పటి నుంచి కూడా సిస్టమేటిక్ గా జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంది? 880 టన్స్ మాత్రమే ఉంది. గవర్నమెంట్ దగ్గరే తక్కువ ఉంది, సామాన్యుల దగ్గరే ఎక్కువ ఉంది. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు వెండి గురించి మాట్లాడదామండి కిషోర్ గారు. వెండి అంటే చాలా మటుకు కూడా సామాన్యులు వెండి వైపు చూడరు, కానీ ఈ మధ్య కాలంలో వెండి కూడా చాలా మందిని ఆకర్షించిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తూనే 40,000 ఉన్నది దాదాపుగా 4 లక్షలకు పలికింది. సో ఇప్పుడు సామాన్యులు కొంచెం బంగారం కంటే కూడా వెండి మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చా? అవునండి. అంటే వెండికి బంగారానికి కూడా ధర విషయంలో కొంత ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ ఉందండి. బంగారం ధర పెరిగినప్పుడు వెండి కూడా సాధారణంగా పెరుగుతుంది అనే ఒక రేషియో వర్కౌట్ చేస్తూ ఉంటారు. అయితే ఏమైందంటే బంగారానికి మనం కేవలం ఇన్వెస్ట్మెంట్, హెడ్జ్ అనే ఈ పర్పసెస్ మాత్రమే ఉన్నాయి, కానీ వెండికి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. కమర్షియల్ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాలో కానివ్వండి, మెటల్లో కానివ్వండి, మషినరీ కానివ్వండి, ఇట్లా వేరే గోల్డ్ అండ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, తర్వాత కొన్ని ఫైనర్ కటింగ్ మషిన్స్ కి సిల్వర్ ఎడ్జ్ అంటారు, వాటితో వాడే కానివ్వండి, ఇలా ఎప్పుడు ఉన్నాయండి. ఈ 80 to 60 రేషియో గోల్డ్ సిల్వర్ అనే ఒక ఫార్ములా ఉంది. అది దాటినప్పుడు గోల్డ్ పెరిగింది కాబట్టి సిల్వర్ కూడా పెరుగుతుంది అనేది లేదు. ఈ రేషియో దాటింది కాబట్టి ఇక గోల్డ్ పెరగదు, సిల్వరే పెరుగుతుంది అనే ఒక రఫ్ ఫార్ములా నడుస్తుంది. అది కరెక్ట్ ఫార్ములా కూడా. దాని ప్రకారం ప్రజలు బంగారం పెరిగింది కాబట్టి ఇది కూడా పెరగాలి నెక్స్ట్ అని కొనుక్కోవటం ఒకటి. లేదు అది పెరిగింది, వెండి ఇంకా పెరగలేదు దామాషాలో, అంటే ప్రపోర్షనేట్ గా, కాబట్టి దీని మీద ఇన్వెస్ట్ చేద్దాము, దీనికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ 2 రకాలుగా సాధారణంగా సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తారండి. ఓకే, బిజినెస్ టాక్టిక్స్ ఎలా ఉన్నా సరే సామాన్యులు కావాల్సింది తగ్గుతుందా పెరుగుతుందా? 2 విషయాలు. తగ్గితే ఎంత మేర తగ్గుతుంది, ఇంకా వెయిట్ చేయాలా, కొనుక్కోవాలా వద్దా? ఈ సింపుల్ గా ఒక 3 ముక్కలు చెప్పండి. అంటే బంగారం కొనుక్కోవటంలో ఎప్పటికైనా నష్టం అనేది ఉండదండి, కాకపోతే టైం లాస్ ఉంటుంది కానీ వాల్యూ లాస్ ఉండదు. అది కాబట్టి బంగారం కొనుక్కోవటం మంచిది అని నేను చెప్తాను. 2, బంగారం ఒక దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది కొంత అన్వైజ్ ప్యాటర్న్ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో ప్రివేల్ అవుతుంది. అంటే మనం అసెట్ క్లాస్ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, కొన్ని స్టాక్స్, ఒక రియల్ ఎస్టేట్, ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, బెస్ట్ టైం టు పర్చేజ్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద కంట్రీ. సో ప్రజలు అర్థం చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. అమ్మో తగ్గిందని ఆపేస్తే వాళ్ళు నష్టపోతున్నారు. బంగారం, రియల్ ఎస్టేట్, కొన్ని స్టాక్స్, కొన్ని బాండ్స్, కొత్త FD, ఇట్లా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. కానీ మొత్తం తీసుకెళ్లి ఒక గోల్డ్ లో కానివ్వండి,
లేదు ఒక స్టాక్స్ లో కానీ పెట్టుకోవడం అనేది వివేకవంతమైనది కాదు. ఓకే, 30-20-20 అలాగే ప్రపోర్షనేట్ లో ఇన్వెస్ట్ చేయాలంటారు. సరే, ఫైనల్ గా అండి, కొనుక్కోవచ్చా ఈ టైంలో, ఇంకొంచెం ఆగి కొనుక్కోవచ్చా? మీరు అన్నట్టుగా ఇంకొక 6 months టైం ఉంది, ఒక 2000 మీరు అన్నట్టుగా పెరగడానికి కూడా అంతవరకు కరెక్షన్ అని, అది ఒకసారి డీటెయిల్ కొనుక్కోవచ్చండి, ఇప్పుడు కొనుక్కోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. రైట్, విన్నారు కదా, కిషోర్ గారు చెప్తున్నారు దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఇది సరైన టైం అంటున్నారు కొనుక్కోవడానికి. కాకపోతే కొనుక్కోవడం ఎలాగ, 100% డబ్బులు మీరు ఆదా చేసుకున్నవి ఉంటే అవన్నీ కూడా తీసుకువెళ్ళి ఒకేసారి బంగారం కొనుక్కోవడం కాదు, దాన్ని చాలా ప్రపోర్షనేట్గా డివైడ్ చేసుకుంటే అది ఫైనాన్షియల్ అవేర్నెస్ కావచ్చు, ఫైనాన్షియల్గా మనం ఎలాగ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకుంటామన్న దాని మీదనే మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బంగారం కొనుక్కోవడంలో తప్పులేదు, వెండి కొనుక్కోవడంలో తప్పులేదు, తగ్గుతోంది, ఇంకొక 1-2 days ఆగొచ్చు. అయినా సరే ఎక్కువగా తేడా అయితే రాదు, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది బెస్ట్ టైం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు.